అని పరిశోధకులు పేర్కొంటున్నారు. అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒక అద్భుతమైన ఔషధం. అల్లాన్ని మనలో చాలామంది కేవలం మసాలా దినుసుగా మాత్రమే పరిగణిస్తారు. నిజానికి అల్లం అనేది మన శరీరానికి ఒక చక్కటి మందుగా కూడా పనిచేస్తుందని పరిశోధకులు అనేక పరిశోధనల్లో నిర్ధారించారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల వరకు అనేక సమస్యల్లో అల్లం ఒక దివ్యౌషధమని ఆరోగ్య నిపుణులు చెబుతారు. పిల్లలకు అజీర్తి, కడుపు నొప్పి వస్తే 1 స్పూన్ అల్లం రసం కానీ, చిటికెడు సొంఠి పొడి కానీ ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కానీ, సొంఠి పొడి కానీ కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లం రసం కానీ, అల్లం టీ కానీ తాగితే ఉపశమనం కలుగుతుంది. వేవిళ్ల సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పనిచేస్తుంది. గృహ వైద్యంలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. అల్లాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. సాసులు, సలాడ్లు, జాములు, పచ్చళ్లు, ఊరగాయలు, మిఠాయిలు, బేకరీ వస్తువులు వీటన్నింటి తయారీలో ఇవాళ అల్లాన్ని వినియోగిస్తున్నారు. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి కొన్ని పదార్థాలలో వాడుతున్నారు. అల్లం నుంచి జింజరిన్ అనే ఎసెన్సును తయారు చేస్తారు. ఈ ఎసెన్స్ క్యాన్డ్ ఫుడ్, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా జీర్ణకోశాన్ని, మెదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. అందువలన ఎక్కువగా జీర్ణశక్తికి తోడ్పడే మందులలో, టానిక్లలో, మాత్రలలో అల్లాన్ని నేడు విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా అల్లం మన శరీరంలోని పైత్యాన్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని అరికట్టడం, రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాలను అదుపు చేయడం, కీళ్లవాపులు, నొప్పులు తగ్గించుకోవడం, సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం వంటి వాటిలో అల్లం బాగా పనిచేస్తుందని చెబుతారు నిపుణులు. ప్రతిరోజు 2 స్పూన్ల అల్లం రసం తీసుకోవడాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే మన శరీరం నిత్యనూతనంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. అల్లం రసాన్ని గోరువెచ్చగా వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి భోజనానికి ముందు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తాజా పరిశోధనల్లో అల్లానికి గుండె జబ్బుల్ని, క్యాన్సర్లని సైతం నివారించే గుణం ఉన్నట్లు తేలింది. ఇన్ని ప్రయోజనాలను అందించే అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.